పక్కన పెట్టి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు కాలం మారింది, ప్రజాస్వామ్యం వచ్చేసింది, ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికల ద్వారా ఇప్పుడు ఫ్యాక్షనిజం పోయింది, అలాగే ఈ రాచరికం పోయింది, అన్నీ పోయాయి. కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యబద్ధంగానే మనం ఎన్నికలను మనం అనుసరించి, ఎన్నికల విధానాలు అనుసరించి మనకు సంబంధించిన వారిని ఎన్నుకోవచ్చు అనే ఒక మంచి దృక్పథం వచ్చింది. మావోయిస్టులు కూడా ఆలోచించాలి అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయుధాలను పక్కన పెడతాం, మేము పక్కన ఇప్పుడు ఫైరింగ్ని ఆపేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కేంద్రం మాత్రం దానికి చర్చలకు అవకాశం లేకుండా వారిని చుట్టుముట్టి యథావిధిగా తన ఎన్కౌంటర్లు అనే పేరిట వాళ్ళ హత్యాకాండ కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మధు గారు మీరేమంటారండి? ముందు మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు వేరు, తర్వాత అక్కడ ఆదివాసీ గిరిజన ప్రజానీకం అనేటువంటి వేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక దాడు మావోయిస్టు సాయుధ దళాల మీద కంటే కూడా అక్కడ సామాన్య ఆదివాసీ గిరిజన ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆ దాడుల్ని ఆపాలి, అవి చట్ట విరుద్ధంగా జరుగుతున్నవి, అవి రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నవి, వాటిని ఆపాలని చెప్పి ఈ రోజు దేశంలో ఉండేటువంటి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు కోరుతున్నారు. అది ముందు గ్రహించాలి. ఇక రాజ్యాధికారంలోకి రావటం అనేది ఎన్నికల ద్వారా ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది కదా అనేటువంటిది ఏదైతే చెప్పబడుతున్నదో అది పేరుకు మాత్రమే చెప్పబడుతున్నది తప్ప రాజ్యాధికారంలోకి రాటేందుకు ఎన్నికల వ్యవస్థ ద్వారా అనుకూలమైనటువంటిది లేదు. అది పేరుకు మాత్రమే, చెప్పుకుంటేందుకు మాత్రమే అది ఉన్నది అనేటువంటి చెప్పి మేము స్పష్టపరుస్తున్నాం. ఇక ప్రజాయుద్ధ పందా సాయుధ పోరాట మార్గం అనేటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళినప్పుడు మావోయిస్టులు ఇంకా ప్రజలు దానికి సిద్ధం కాకముందే, సాయుధ పోరాటానికి సిద్ధం కాకముందే సాయుధ పోరాటాన్ని ప్రకటించడం అనేది నేల విడిసి సాము చేసినట్టు అవుతుంది. దాని గురించి ఆలోచించాలి. అయితే దాని మీద ప్రజలు ఇంకా చైతన్యపరచాల్సినటువంటి అవసరం అనేది ఏంటిది ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడే సాయుధ పోరాటం అనేది ప్రారంభం ఇంకా కాలేదు. అయిందని చెప్పితే దానికి తగ్గట్టుగా మన ప్రజా సైన్యం అనేటువంటిది ఉండాలి. ఇంకా అట్లాంటి దేశంలో ప్రజానీకం మొత్తం ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరితోటి మనం ఎంతమంది ప్రజానీకంతో సైన్యాన్ని ఏర్పాటు చేసినాం అనేటువంటిది మనం చూసుకున్నప్పుడు ఇంకా దానికి ప్రజలు కావాల్సినటువంటి సన్నద్ధం ఇంకా కాలేదు, దానికోసం అవసరం లేదు. ఇక చర్చలు అనేటువంటివి ముందు చర్చలు కూర్చోవాలి. చర్చలకి కూర్చుంటే చర్చలల్లా ఇరుపక్షాలు ఏం డిమాండ్స్ పెడతాయి, ఏం కోరుతున్నారు అనేటువంటిది అప్పుడు వాటిని ఎజెండాగా తీసుకొని చర్చించవచ్చు. అసలు చర్చలకి రాటేందుకే ఒక పక్షం చర్చలకి రాటేందుకు ముందుకొస్తే ఇంకో పక్షం చర్చలకి రాకుండా దాటేస్తున్నటువంటి ఒక వైఖరి ఉన్నది అనేటువంటిది. అంటే ఏమిటి దాని వైఖరి? అది చర్చలకు వస్తే ఇక్కడ 2000 అడవి సంరక్షణ నియమాల ప్రకారము ఇక్కడ సంపదనంతా తరలించకెళ్ళాలి అనేటువంటిది కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా అది వ్యవహరించాలని చూస్తుంది. అది వద్దు అనేటువంటి చెప్పి చట్టవిరుద్ధం అని చెప్తాం. అది ఇప్పుడున్నటువంటి అడవి హక్కుల చట్టం లేదా పీసా చట్టం లేదా 107 చట్టం ఇట్లా కొన్ని గిరిజన అడవి చట్టాలు ఏవైతేనేవో ఆ చట్టాలు అంగీకరించినప్పుడు ఇంకా చర్చలు ఏముంటాయ్యా? చర్చలు లేవు. అందుకోసం చర్చలకు వస్తే అది తను అనుకున్నటువంటి కర్తవ్యాన్ని పరిపూర్తి చెయ్యదు. కాబట్టి అది చర్చలకి రాటేందుకు ముఖం చాటేస్తున్నది. అది చర్చలకు వస్తే చర్చలలో అది నిలబడేటువంటి పరిస్థితి లేదు. దాని లక్ష్యం ఎంత మందినైనా హత్య చేయాలి, ఎంత మందినైనా ఊసకోత గొయ్యాలి, ఇక్కడున్నటువంటి ఖనిజ సంపదనంతా కార్పొరేట్ సామ్రాజ్యవాద కంపెనీలకి కట్టబెట్టాలి. ఇది తన లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం అనేటువంటిది. అది బీజేపీ లక్ష్యం అనేటువంటిది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి వైఖరితో ఉన్నది కాబట్టి అది చర్చలకు వచ్చేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉండదు. ఒకవేళ వచ్చినా అది చెప్పిన దానికి అనుగుణంగా నిలబడదు అనేది ఇప్పుడు అది అనుసరిస్తున్నటువంటి ఒక ఆచరణ మనకి కనపడినటువంటిది. కాబట్టి దాని ఆచరణ మీద ఆధారపడి మనం అది ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటిది నిర్ణయానికి రా. మావోయిస్టులు ఇవాళ ప్రభుత్వ మీద, ప్రజల మీద గతంలో లాగా దాడులు చేయటం, హత్యలు చేయటం అనేటువంటి ఒక వైఖరిని కొనసాగిస్తున్నదా? అది చర్చలకి మేము సిద్ధమన్న తర్వాత దాని వైఖరి మారింది.
మారి వ్యవహరిస్తున్నది. దాన్ని అడగాలి. దానికి భిన్నంగా వ్యవహరిస్తే మావోయిస్టులు ఇట్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించవచ్చు. ఇవాళ కర్రెగుట్టల మధ్య మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఎవరి మీద దాడులు చేయలేదు. ఆ ప్రకటన చేసిన తర్వాత మేము దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు. వాళ్ళు రక్షణ తీసుకొని ఉంటున్నారు. ఆ రక్షణ తీసుకున్నటువంటి ప్రాంతంలోకి వేలాది మంది బలగాల్ని అక్కడికి దించాల్సినటువంటి అవసరం ఏంది, వాళ్ళని హత్యలు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ప్రభుత్వ వైఖరి ఇందులో తప్పున్నది. ఆ వైఖరిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా చర్చలే దీనికి పరిష్కార మార్గము. అందుకోసం ముందు చర్చలకి రమ్మని చెప్పి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. అది దేశవ్యాప్తంగా ఉండేటువంటి మేధావులు లేదా ఈ చర్చలలో పాల్గొన్నటువంటి మిత్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. రైట్ సార్, ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చర్చల విషయంలో మధు గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మావోయిస్టు బాతు మాత్రం వాళ్ళు హింసను ఆపేశారు, ఎక్కడ పడితే వాళ్ళు సీజ్ ఫైర్ చేసేశారు, కానీ కేంద్రం మాత్రం ఆగుతుంది. దీనికి పరిష్కారం ఏంటి? కంక్లూడ్గా ఒక 1 minute ప్లీజ్ కంక్లూడ్ సార్. ఇంతకుముందు మేము చెప్పాను కదా జమీల్ గారు, సిద్ధాంతపరంగా అసలు తాత్విక సిద్ధాంతం ఏంటి, మావోయిస్టులు ఏంటి, ప్రభుత్వాలు ఏంటి, ఎల్పీజీ ఏంటి చెప్పాను. చివరికి ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు కోటేశ్వరరావు గారు లేరు, అప్పుడే చెప్పారు వెళ్ళిపోతా అని చెప్పి. కనుక కోటేశ్వరరావు గారు నేను మన చంద్రకుమార్ గారిని అడిగితే ఆయన ఏమన్నారు, మాకు ఇప్పటి వరకు మావోయిస్టుల నుంచి స్పష్టమైన ప్రతిపాదన లేదు, మేము అనుకుంటున్నాం అన్నాడు అంతే, కానీ ఇప్పటికి ప్రతిపాదన లేదన్నారు చంద్రకుమార్ గారు.